భార్య అనగానే బట్టలు ఉతికిందా, భార్య అనగానే వంట చేసిందా, భార్య అనగానే వచ్చిన వెంటనే పలకరించిందా, ఇదే కాదు. భార్య అనగానే కట్టుకున్న వాడిని అర్థం చేసుకుందా, ఆ కట్టుకున్నవాడికి అనుకూలంగా అదే లెగసీతో బిడ్డలకు ఆ మాటలు నేర్పిస్తుందా. భార్య అనగానే భర్తని ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఆయన ఒత్తుల్లో అర్థం చేసుకునే విధంగా ఉందా. గుర్తుపెట్టుకో, నువ్వు తల్లిగా ఉండాల్సింది పిల్లలకే కాదు, నువ్వు పని వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తల్లిగా ఉండాల్సిన ముఖ్యమైన వ్యక్తికి ఎవరికో తెలుసా? నీ భర్తకి. ఆడి ఇసుగుపోయి వస్తే కరివేపాకు అయిపోయింది అంటది. ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు చెప్పకపోతే నష్టమా? కరివేపాకు అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అడుగుతున్నాను. ఇలాంటి నష్ట తినేసి అప్పుడప్పుడు ఆ పిల్లల్ని సంకనేసుకుని, ఒకప్పుడు గొడవలు అయితే పెద్దోళ్ళని రాగు, పిల్లలు ఉన్నారు రాగాని, ఇప్పుడు అలాగే సంకనేసుకుని ఇలా సంకనేసుకుని ఈడేమన్నా అంటే చాలు మా అమ్మ ఇంటికి పోతాను అన్న. మరి పోతే ఈ పిల్లల సంగతి ఏంటి? గాడిదకి ఏం అర్థమవుదో. నువ్వు దూరమైనా నేను దూరమైనా వీళ్ళ భవిష్యత్తు ఏంటి? నీ ఎదవ టెంపరకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఆ మాటలు నీకు అర్థమవుతున్నాయా? మదర్స్ డే స్టేటస్లు పెట్టడం కాదు, మదర్స్ డే అని తల్లిని పొగడం కాదు, తల్లి ప్రేమని చెప్పడం కాదు. తల్లి ప్రేమ అంటే చెప్తున్నా, బిడ్డల భవిష్యత్తు కోసం, భర్త భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం, అన్నిటికన్నా గొప్పగా దేవుని చిత్తం కొరకు తగ్గి అణిగి మనకున్న సరి అయిన తల్లే మదర్స్ డేకి అర్హురాలు. గుర్తుపెట్టుకో.